గ్రూప్ 1 మూల్యాంకనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాము విధించిన నిబంధనల మేరకు మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. గ్రూప్ 1 మెయిన్స్ లో జవాబు పత్రాల మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు, తెలుగు మాధ్యమంలో జవాబులు రాసిన వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సుదీర్ఘ విచారణ నిర్వహించారు. పేపర్లు దిద్దిన వారిలో ఎక్కువ మందికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని, దానివల్ల మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 1లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు. అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే తప్ప మాధ్యమం ఆధారంగా ఉండవని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనల్లో వాస్తవం లేదని వివరించారు. ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇవాళ ఉత్తర్వులు వెలువరించారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. గ్రూప్ 1 మూల్యాంకనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాము విధించిన నిబంధనల మేరకు మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. 8 నెలల్లోగా మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లు హైకోర్టు సూచించింది. మెయిన్స్ అభ్యర్థుల పేపర్లు పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఆదేశించింది. 8 నెలల్లో మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ లో జవాబు పత్రాల మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు, తెలుగు మాధ్యమంలో జవాబులు రాసిన వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సుదీర్ఘ విచారణ నిర్వహించారు. పేపర్లు దిద్దిన వారిలో ఎక్కువ మందికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని, దానివల్ల మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 1లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు. అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే తప్ప మాధ్యమం ఆధారంగా ఉండవని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనల్లో వాస్తవం లేదని వివరించారు. ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇవాళ ఉత్తర్వులు వెలువరించారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. గ్రూప్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా, దీంట్లో కీ తప్పు ఉంది, కీలో కూడా 14 తప్పులు ఉన్నాయి. అప్పుడు కూడా చెప్పాము. జియో 29 ఉంది, ఇలా బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం కదా. అప్పుడు కూడా మీరు ఆపవచ్చు కదా ఎగ్జామ్ని. ఆ రోజు పెద్ద ర్యాలీ జరిగింది అశోక్ నగర్లో. ఆ రోజు అమ్మాయిల మీద అబ్బాయిల మీద లాఠీ చార్జీలు జరిగింది. అది కూడా చెప్పాము. ఈ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, మా మీద అన్యాయం జరిగింది, ఈ ఎగ్జామ్ని ఆపండి అని చెప్తే కూడా ప్రభుత్వం రివాల్యుయేషన్ కరెక్ట్ జరగలేదు, మా పిటిషన్ తరఫున రివాల్యుయేషన్ కరెక్ట్గా జరగలేదు అని చెప్పేసి అన్నారు. రివాల్యుయేషన్ తప్పు కాదు, మొత్తం ప్రాసెస్ తప్పు ఉంది.
జియో 29 కాడ నుంచి 14 క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పులని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టారు. ఇలా ఏమైంది పరిస్థితి, ఇలా మళ్ళీ వాళ్ళు డివిజన్ పెంచుకోవడం చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి, ఎందుకంటే గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్లో అవకతవకలు జరిగాయి, మా మీద ఎన్నో దాడులు జరిగారు. గ్రూప్ 1 వద్దని చెప్పేసి మేము పలుసార్లు హెచ్చరించినాం. మాకు సానుకూలంగా అనిపించింది, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు చెప్పిన తీర్పులు అయితే రీవాల్యుయేషన్ చేయండి, రీవాల్యుయేషన్ జరగకపోతే మాత్రం వితిన్ 8 నెలల్లో రీమెయిన్స్ పెట్టండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ రీమెయిన్సే కావాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా సైడ్ ఆలోచించి రీమెయిన్స్ పెట్టే విధంగా చెప్పాలి మేడం. మాకు తెలియదు ఇప్పుడు దాకా, ఎందుకంటే యూపీఎస్ అయితే లేదు, రివాల్యుయేషన్ యూపీఎస్ అయితే లేదు. మరి వీళ్ళు పెట్టారా అనేది మాకు తెలియదు, ఎందుకంటే యాక్చువల్ ఎక్కడ లేదు రివాల్యుయేషన్. కాబట్టి రీమెయిన్సే జరగాలని చెప్పేసి సార్ ఇప్పుడు రివాల్యుయేషన్ అనేది జరగదు సార్, ఎందుకంటే యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్సే రివాల్యుయేషన్. కోర్టు ఏం చెప్పిందంటే రివాల్యుయేషన్ జరగకపోతే వితిన్ 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. మరి ప్రాసెస్ చూడాలి, మరి ఏమవుతుందో చూడాలి. మాకు కూడా దాని నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంటే మేము కూడా డివిజన్ బెంచ్కి వెళ్తాం. ఒకవేళ ఏం జరుగుతుందో చూద్దాం దాని గురించి. ఏంటి అంటే ప్రధానంగా హైకోర్టు మోడరేషన్ విధానంలో రివాల్యుయేషన్ చేయాలని చెప్పించింది. దానికి సంబంధించి వీళ్ళు చెప్పినవన్నీ తప్పులు. ఇప్పుడు ఒక జడ్జిమెంట్లో మోడరేషన్ వాడికి వచ్చేసరికి మోడరేషన్ చేయలేదు, నార్మలైజేషన్ చేసినామని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు వచ్చి మేము మోడరేషన్ చేసినామని చెప్పారు. పిఎంఎల్ ఇవ్వకుండా ర్యాంకింగ్ ఇచ్చిర్రు, తర్వాత జెల్ పెన్నులు వాడొద్దని చెప్పారు. ఇవన్నీ అవకతవకలు, ఈ విధంగా 10 అవకతవకలను కోర్టు ముందు తీసుకొచ్చినాం. కాబట్టి గౌరవ న్యాయస్థానము వీటన్నిటిని స్వీకరించి, అభ్యర్థుల యొక్క మన్ననలను స్వీకరించి వితిన్ 8 months లోపల ఈ ప్రక్రియను చేయమన్నారు. ఫస్ట్ రివాల్యుయేషన్ చేయమన్నారు, అది కాని పక్షంలో 8 monthsలో రీమెయిన్ చేయమన్నారు. కాబట్టి అభ్యర్థులం అందరం అడుగుతున్నాం, ఇన్ని అవకతవకలతో జరిగినటువంటి ఎగ్జామ్లో మీరు 29 జీవోని ఇవన్నీ తెచ్చి అభ్యర్థులను చాలా గందరగోళానికి గురి చేసి నిర్బంధంగా మెయిన్స్ ఎగ్జామ్ని పెట్టి ఆదరబాదర ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కు కండక్ట్ చేసి అంతకన్నా ఆదరబాదరగా రివాల్యుయేట్ చేసిరు. కాబట్టి ఎవాల్యుయేట్ చేసిర్రు, రెండోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు, మూడోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు. వాటి మార్కులు వేసేందుకు కూడా మీ కాడ ఓఎంఆర్ షీట్లు లేకుండా వచ్చిరు. కాబట్టి కోర్టు ఒక్కసారి మీ చంప బలగొట్టింది. కాబట్టి దయచేసి ఇంకో చంప బలగొట్టుకోవద్దని కోర్టు ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్కి విజ్ఞప్తి చేస్తున్నాం. రీమెయిన్సే పెట్టి మీరు జరిగినటువంటి అవకతవకలు ఇంకోసారి జరగకుండా చేయాలని అభ్యర్థులను మేము కోరుతున్నాం.